కేవలం 4 డ్రింక్స్ తో కిడ్నీ డీటాక్సిఫికేషన్. ఇలా చేస్తే కిడ్నీలో రాళ్లు ఇక ఎప్పటికీ రావు. కిడ్నీలను క్లీన్ చేసే ఆహారాలు ఇవే. నమస్కారం, వెల్కమ్ టు వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్. కిడ్నీలు మన శరీరంలో నిజంగా చాలా ముఖ్యమైన అవయవాలు అని చెప్పవచ్చు. ఎందుకంటే అవి మన రక్తాన్ని శుభ్రపరిచి మూత్రం ద్వారా వ్యర్థాలను తొలగించి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మీకు తెలుసా, ప్రతిరోజు మన కిడ్నీలు 200 లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయంట. మన కిడ్నీలు సరిగా పనిచేయకపోతే మనం పూర్తిగా అనారోగ్యం పాలవుతాం. ఎందుకంటే మన రక్తం శరీరం అంతటా ప్రవహిస్తుంది. ఒకవేళ కిడ్నీలు ఆ రక్తాన్ని ఫిల్టర్ చేయకపోతే అదే రక్తం అన్ని అవయవాలకు సరఫరా అవుతుంది. ఫలితంగా వ్యర్థాలు అన్నీ అలాగే పేరుకుపోతాయి. మన శరీరానికి ఇంతటి మేలు చేసే అవయవాలను మనం శుభ్రంగా ఉంచుకోవడం లేదా డీటాక్స్ చేసుకోవడం చాలా చాలా అవసరం కదా. లేకపోతే కిడ్నీ సమస్యలకు దారితీస్తుంది. మరి కిడ్నీ సమస్యను ముందుగానే గుర్తించడం కొంచెం కష్టమే. సాధారణంగా కొన్నిసార్లు కిడ్నీ సమస్యల కారణంగా బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, చీలమండలు వాపు, పాదాల వాపు, చేతుల వాపు, అలసట, మూత్రంలో రక్తం, మూత్ర విసర్జనలో ఇబ్బంది, చర్మంపై దురద వంటి సమస్యలు కలుగుతుంటాయి. కిడ్నీలను డీటాక్స్ చేసుకోవడం వల్ల వాటి ఆరోగ్యం అనేక రకాలుగా మెరుగుపడుతుంది. ఉదాహరణకు మూత్రపిండాల పనితీరు మెరుగుపడడం మరియు ఉబ్బరం తగ్గడం, అదేవిధంగా కొన్ని ఆహారాలను ప్రాసెస్ చేయడం, పోషకాలను గ్రహించడం మరియు ఆహారాన్ని ఎనర్జీగా మార్చడం, ముఖ్యంగా అలసటను నివారించడంలో శరీర సామర్థ్యాన్ని మెరుగుపరచడం, వాటితో పాటు మూత్రపిండాల ఇన్ఫెక్షన్ను నిరోధిస్తుంది మరియు మూత్రాశయ సమస్యల యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అతి ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా తగ్గుతాయి. మరి ఇన్ని ప్రయోజనాలను అందించే కిడ్నీలను డీటాక్స్ చేసుకోవాలి కదా. ఆలస్యం చేయకుండా వెంటనే ఆ డీటాక్స్ డ్రింక్స్ ఏంటో తెలుసుకుందాం పదండి. మొదటది బీట్రూట్ మరియు ఆపిల్ స్మూతీ. బీట్రూట్ లో యాంటీ ఆక్సిడెంట్ గుణాన్ని కలిగి ఉన్న ఫైటోకెమికల్ మూత్రం యొక్క ఆమ్లతను పెంచుతుంది. ఆపిల్లో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది మూత్రపిండాల యొక్క ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ స్మూతీని తయారు చేసుకోవడానికి ఒక బీట్రూట్, 2 ఆపిల్స్, సగం నిమ్మరసం మరియు దోసకాయను తీసుకోవాలి. వీటన్నిటినీ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకొని తాజాగా ఉన్నప్పుడే తాగేయాలి. రెండవది యాపిల్ సిడార్ వెనిగర్. యాపిల్ సిడార్ వెనిగర్ కిడ్నీలను డీటాక్సిఫై చేయడానికి సహాయపడుతుంది. ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. అలాగే ఇందులో ఉండే అసిటిక్ ఆమ్లం మరియు ఫాస్ఫరస్ మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను విచ్ఛిన్నం చేయడానికి మరియు నిరోధించడానికి సహాయపడుతుంది. ఈ ప్రయోజనాల కొరకు ఒక గ్లాస్ నీటిని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ను కలుపుకొని ఉదయాన్నే పరగడుపున తాగేయాలి. ఇక మూడవది క్యారెట్ స్మూతీ. క్యారెట్లో కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది క్యాన్సర్ను నివారించడంలో మరియు మూత్రపిండంలోని టాక్సిన్స్ను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ స్మూతీ తయారు చేసుకోవడానికి కావాల్సినవి ఒక క్యారెట్, సగం దోసకాయ, తురిమిన 1 టీ స్పూన్ అల్లము, వీటన్నిటినీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ సమయంలో తీసుకోవాలి. చివరగా కొత్తిమీర జ్యూస్. కొత్తిమీర మూత్రపిండాల యొక్క పనితీరును ప్రోత్సహిస్తుంది మరియు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. దీన్ని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు సన్నగా తరిమిన కొత్తిమీర కట్ట, 2 గ్లాసులు నీళ్లు మరియు తేనె. తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నీటిని పోసి మరిగించాలి. ఆ తర్వాత మెత్తగా తరిమిన కొత్తిమీర వేసి 15 నుండి 20 నిమిషాలు మరిగించాలి. చివరగా దాన్ని వడగట్టి చల్లారాక అందులో 1 చెంచా తేనెని కలుపుకొని తాగేసేయాలి. ఈ జ్యూస్ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి మరియు మూత్రనాళాల ఇన్ఫెక్షన్ను నివారించడంలో కూడా సహాయపడుతుంది. మన కిడ్నీలు దీర్ఘకాలికంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అందువల్ల మన కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది రాజ్మా. వీటిని కిడ్నీ బీన్స్ అని కూడా అంటూ ఉంటారు. రాజ్మా కిడ్నీల ఆకారంలో ఉంటాయి. వీటిలో విటమిన్ బి, ఫైబర్ మరియు అనేక ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మూత్రపిండంలోని వ్యర్థాలను తొలగించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా కిడ్నీలో రాళ్లను సమర్థవంతంగా బయటకు పంపడానికి దోహదపడతాయి. ముఖ్యంగా మూత్రపిండాలను శుభ్రపరిచి మూత్రనాళాల యొక్క పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రెండవది నిమ్మరసం.
నిమ్మరసం సహజంగా ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది, తద్వారా మూత్రంలో సిట్రేట్ స్థాయిలను పెంచుతుంది. అందువల్ల మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడటాన్ని నిరోధిస్తుంది. అలాగే ఇది రక్తాన్ని కూడా ఫిల్టర్ చేసి వ్యర్థాలు మరియు ఇతర టాక్సిన్స్లను బయటికి పంపుతుంది. అందువల్ల క్రమంగా నిమ్మరసాన్ని తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది. అంతేకాకుండా మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడటానికి అత్యంత సాధారణమైన కాల్షియం ఆక్సిలేట్ స్ఫటికాలను కరిగిస్తుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడే మూడవ ఆహార పదార్థం పుచ్చకాయ. ఇది కిడ్నీలను హైడ్రేట్ చేసి శుభ్రపరుస్తుంది. ఇందులో లైకోపిన్ అనే పదార్థం సమృద్ధిగా ఉంటుంది. లైకోపిన్ అనేది కెరోటినాయిడ్ అని పిలువబడే ఒక రకమైన సేంద్రియ వర్ణద్రవ్యం. ఇది హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు మూత్రపిండాలు బాగా పనిచేసేలా చేస్తుంది. పుచ్చకాయలో పొటాషియం లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మూత్రం యొక్క ఆమ్లతను నియంత్రిస్తుంది మరియు రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది. నిజానికి దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం కిడ్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక నాలుగవది దానిమ్మ. దానిమ్మ పళ్ళు లేదా జ్యూస్తో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అందువల్ల మూత్రపిండాల్లో రాళ్లను తొలగించడంలో ప్రభావవంతంగా ఉపయోగపడుతుంది. పొటాషియం మూత్రంలోని ఎసిడిటీని తగ్గిస్తుంది. దానిమ్మలో ఉండే ఆస్ట్రింజెంట్ ప్రాపర్టీస్ వల్ల రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది. ఖనిజాల స్ఫటీకరణకును తగ్గిస్తుంది. ముఖ్యంగా కిడ్నీలో ఉండే వ్యర్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఇక చివరగా ఖర్జూరాలు. ఖర్జూరాలను నీటిలో ఒక రోజంతా నానబెట్టి ఆ తర్వాత తీసేసి క్రమంగా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించి బయటకు పంపడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్ళు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా దీంట్లో ఉండే మెగ్నీషియం కిడ్నీలను కూడా శుభ్రపరచడంలో సహాయపడుతుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచి అందులోని వ్యర్థాలను తొలగించడానికి ఉపయోగపడే మూలికలలో తులసి ఒకటి. ఇది మూత్రపిండాల్లో రాళ్లను తొలగించడానికి మేలు చేయడంతో పాటు వాటి యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా తులసి రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిని కూడా తగ్గిస్తుంది. తులసిలో ఉండే ఎసిటిక్ యాసిడ్ మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లను విచ్ఛిన్నం చేసి వాటిని తొలగించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. వీటన్నిటితో పాటు ఇది పెయిన్ కిల్లర్ లాగా కూడా పనిచేస్తుంది. ఇన్ని ఔషధ గుణాలను కలిగినందుకేమో ప్రతిరోజు తులసి ఆకును తినమంటారు. దాదాపు ప్రతి ఇంట్లో తులసి మొక్క కనబడుతూ ఉంటుంది. రెండవ మూలిక తిప్పతీగ. దీన్ని కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన మూలిక అని చెప్పవచ్చు. ఇది శరీరాన్ని డీటాక్స్ చేసి మూత్రపిండాలపై భారాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇది మూత్రపిండాల్లో ఉండే టాక్సిన్స్ ను తొలగిస్తుంది. తిప్పతీగలో ఆల్కలాయిడ్ అనే మూలకం ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్స్ కిడ్నీలను ఫ్రీ రాడికల్స్ వల్ల నష్టం జరగకుండా కాపాడుతాయి. కిడ్నీ సమస్యతో బాధపడేవారు తిప్పతీగతో తయారు చేసిన టీ తాగితే చాలా మంచిది. ఇక చివరగా డాండిలాన్. ఎండిన డాండిలాన్ లేదా తాజా డాండిలాన్ వేర్లతో తయారు చేసిన టీని తీసుకోవడం వల్ల మూత్రపిండాలను శుభ్రపరచడానికి సహాయపడుతుంది మరియు మూత్ర వ్యవస్థను బలోపేతం చేస్తుంది. తరచుగా ఈ టీని తీసుకోవడం వల్ల కిడ్నీలోని టాక్సిన్స్ను కూడా తొలగించేస్తాయి. మీ ఆరోగ్య పరిస్థితి మరియు నొప్పి తీవ్రతను బట్టి ఈ నివారణలు పాటించే ముందు వైద్య నిపుణులను సంప్రదించడం మర్చిపోవద్దు. కిడ్నీ సమస్యలకు గత 25 ఏళ్లుగా శాశ్వత పరిష్కారాలను అందించడం వర్ధన్ ఆయుర్వేద యొక్క ప్రత్యేకత. ఒకవేళ మీరు కూడా కిడ్నీలో రాళ్లతో బాధపడుతూ శాశ్వత ఉపశమనం పొందాలి అని అనుకుంటే వెంటనే వర్ధన్ ఆయుర్వేదను సంప్రదించి హాయికరమైన జీవితాన్ని ఆస్వాదించండి.